సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆసియా కప్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. కానీ తాజా రిపోర్ట్ల ప్రకారం స్కై ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. ఐపీఎల్ తర్వాత స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో శిక్షణ పొందుతున్నాడు. దులీప్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఆసియా కప్ టీ20 ఫార్మాట్ లో జరగనుంది. రోహిత్ కోహ్లీ వంటి సీనియర్లు ఆడటం లేదు. భారత్ పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సర్జరీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తొలుత ఆసియా కప్ కు అందుబాటులో ఉండకపోవచ్చు అనే సందేహం ఉన్నప్పటికీ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో వేగంగా కోలుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే టీమిండియా కెప్టెన్ గా స్కైనే వ్యవహరించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత జూన్ లో సూర్యకుమార్ యాదవ్ కి స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. లండన్ మీదుగా జర్మనీ చేరుకొని అక్కడ ఆపరేషన్ చేయించుకున్నాడు. కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉండి తిరిగి భారత్ కు వచ్చాడు. శస్త్ర చికిత్స జరగడంతో ప్రస్తుతం ఎన్సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. బీసీసీ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ శిబిరంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ కోలుకుంటున్నాడు అనే సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎన్సీఏలోని వైద్య బృందం పర్యవేక్షణలో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. ఈ ఏడాది జరగనున్న దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున మాత్రం సూర్య ఆడటం లేదు. పూర్తిగా కోలుకోని కారణంగా సెలెక్టర్లు సూర్యకుమారును ఎంపిక చేయలేదు. సర్దుల్ ఠాకూర్ కెప్టెన్సీలో శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్లు వెస్ట్ జోన్ తరపున ఆడుతున్నారు. దులీప్ ట్రోఫీ కూడా దూరం కావడంతో ఆసియా కప్ నాటికి పూర్తి స్థాయిలో కోలుకుంటాడని ఎన్సీఏ వైద్య బృందం చెబుతుంది. ఆసియా కప్ 2025 కోసం సూర్యకుమార్ యాదవ్ పూర్తి స్థాయి దృష్టి సారించాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2025 నేపథ్యంలో ఆసియా కప్ చాలా కీలకంగా మారనుంది. ఈ ఆసియా కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లను మనం చూడలేము. ఎందుకంటే ఇది టీ20 ఫార్మాట్ లో జరగనుంది. ప్రతిసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో 50 ఓవర్లు జరిగేది. కానీ టీ20 ప్రపంచ కప్ ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. రోహిత్ కోహ్లీ, జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ లెజెండ్స్ ని చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ఆసియా కప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. యుఏఈ వేదికగా ఈ మ్యాచ్లన్నీ జరగనున్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి గా ఈ 8 జట్లు ఆడనున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆసియా కప్ మొదలవనుండగా సెప్టెంబర్ 28న ఫైనల్స్ జరగనున్నాయి. సెప్టెంబర్ 14న భారత్ పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఓమన్. గ్రూప్ బి లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, హాంకాంగ్ జట్లు ఉన్నాయి.